హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగేశ్వర్ మ్యాథ్. ఈరోజు మనం ఈ వీడియోలో లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అనే చాప్టర్ని మొదలు పెట్టబోతున్నాం. అసలు ఈ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అంటే ఏంటి? ఏదైనా ఒక ఈక్వేషన్, ఆ ఈక్వేషన్కి టూ ఆర్ మోర్ వేరియబుల్స్ కనుక ఉన్నాయంటే దాన్ని లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్. ఇంకా ఒక కండిషన్, ఆ రాసిన ఈక్వేషన్కి డిగ్రీ 1 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక ఈక్వేషన్ 3x తీసుకున్నాను. 3x plus 4y is equal to some constant 9 అనుకుంటున్నాను. ఇది నాకు లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ అని నాకు ఎలా తెలుస్తుందని చెప్పంటే, ఫస్ట్ x అనేది ఒక వేరియబుల్, నెక్స్ట్ y అనేది ఇంకొక వేరియబుల్. సో ఫస్ట్ స్టెప్ నేను చూసుకుంటే ఇది నాకు లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ అని చెప్పి తెలిసిపోయింది. ఇంకొకటి, x పైన పవర్ 1 ఉంది, y పైన పవర్ కూడా 1 ఉంది. సో దీని డిగ్రీ ఆఫ్ ద ఈక్వేషన్ వచ్చేటప్పటికి 1 ఉంటుంది. సో డిగ్రీ 1 ఉంది కాబట్టి నేను లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. ఈ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అనే చాప్టర్ 9th అండ్ 10th క్లాస్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయిన చాప్టర్. దీంట్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ అ బాల్. So let the ball what I have is x. My friend has a ball. Let the ball has near friend is y. So x plus y అని చెప్పి అలా రాసుకోవడం జరుగుతుంది. లేదు, ఇంకొక ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే, సచిన్ అండ్ సెహ్వాగ్ scored 137 runs together. Express this information in the form of an linear equation in two variables అని చెప్పి అడుగుతారు. ఇక్కడ నేను చదివిన క్వశ్చన్లో సచిన్ సెహ్వాగ్ అనే ఇద్దరు క్రికెటర్స్ ఉన్నారు. ఇద్దరు కలిసి టోటల్ 137 రన్స్ని స్కోర్ చేయడం జరిగింది. సో నెంబర్ ఆఫ్ రన్స్ స్కోర్డ్ బై సచిన్ విల్ బి ఎక్స్ అండ్ నెంబర్ ఆఫ్ రన్స్ స్కోర్డ్ బై సెహ్వాగ్ విల్ బి వై అని చెప్పి నేను అనుకుంటాను. వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? సచిన్ అండ్ సెహ్వాగ్ స్కోర్డ్ 137 రన్స్ టుగెదర్ అన్నారు. సో టుగెదర్ అంటే ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 132. అంటే ఇద్దరు ఎంత కొట్టారో మనకు తెలియదు. ఇతను 60, ఇతను 62, లేదు 60, 72 అట్లా కొట్టుండొచ్చు. కానీ మనకి ఎగ్జాక్ట్ హాఫ్ తెలియదు. సో అందుకని చెప్పి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 132 అని ఒక లీనియర్ ఈక్వేషన్ కింద మనం రాసుకోవడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక మీరు చూస్తే, హేమా ఏజ్ ఈజ్ 4 times ద ఏజ్ ఆఫ్ మేరీ అని చెప్పి ఇచ్చారు. లెట్ ద ఏజ్ ఆఫ్ హేమా విల్ బి ఎక్స్ అని అనుకుంటాను. నెక్స్ట్, లెట్ ద ఏజ్ ఆఫ్ మేరీ విల్ బి వై. వాళ్ళు ఏమంటున్నారంటే, హేమా ఏజ్ ఈజ్ 4 times ద ఏజ్ ఆఫ్ మేరీ అంటున్నారు. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4y. ఎందుకు? ఇది హేమా ఏజ్, ఇది మేరీ ఏజ్. ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏంటి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4y అని ఇచ్చారు. ఎందుకు? హేమా ఏజ్ ఈజ్ 4 times అంటే మల్టిప్లికేషన్ ఇంటూ వై. సో ఈ ఈక్వేషన్ని మనం లీనియర్ ఈక్వేషన్ కింద రాసుకోవాలి అని చెప్పంటే ఎక్స్ మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పి రాసుకుంటాం మనం. అలా కొన్ని ఎగ్జాంపుల్స్ సిమిలర్గా ఉంటాయి. నెక్స్ట్, ఈ లీనియర్ ఈక్వేషన్ అనేది ఒక ఫామ్లో ఉంటుంది. ఆ ఫామ్ వచ్చేటప్పటికి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ ఇది జనరల్ ఫామ్, కాన్స్టెంట్ ఫామ్. ఈ ఈక్వేషన్ని బేస్ చేసుకొని 9th అండ్ 10th క్లాస్లో చాలా క్వశ్చన్స్ని అడుగుతారు. సో మనం ఇప్పుడు ఎక్సర్సైజ్ 6.1 తెలంగాణ స్టేట్ మెటీరియల్ నుంచి సాల్వ్ చేయబోతున్నాం. ఇందులో వాళ్ళు ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఇండికేట్ ద వాల్యూ ఆఫ్ ఏ, బి అండ్ సి ఇన్ ఈచ్ కేస్ అని చెప్పి ఇచ్చారనమాట. ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ కనుక చూస్తే, ఫస్ట్ క్వశ్చన్లో వాళ్ళు 8x ప్లస్ 5y, 8x ప్లస్ 5y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది కాన్స్టెంట్ ఫామ్లోనే ఉంది. ఎందుకు? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఇది జనరల్ ఫామ్ జిఎఫ్ జనరల్ ఫామ్లో ఉంది. ఫస్ట్ ఎక్స్ వచ్చింది, తర్వాత వై, తర్వాత కాన్స్టెంట్. సో ఇక్కడ మనకి ఏ వాల్యూ చూసుకుంటే 8, ఎక్స్కి కోఎఫిషియంట్ ఏ, బికి కోఎఫిషియంట్, వైకి కోఎఫిషియంట్ బి, కాన్స్టెంట్, దీనికి కోఎఫిషియంట్స్ ఉండవు. సో ఇక్కడ చూసుకుంటే ఎక్స్ కోఎఫిషియంట్ 8 ఉంది కాబట్టి ఏ వాల్యూ 8. నెక్స్ట్, వైకి కోఎఫిషియంట్ బి ఉంది. సో ఇక్కడ వైకి కోఎఫిషియంట్ 5 ఉంది కాబట్టి బి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 5. ఇక్కడ ప్లస్ 3 ఉంది, ఇక్కడ మైనస్ 3 ఉంది.
సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనసే కాబట్టి సి ఈజ్ ఈక్వల్ టు -3 అని చెప్పి మనం వల్ల రాసుకోవడం జరుగుతుంది. అలా ఇంకొకటి కనుక చూసుకుంటే ఇంకొక సెకండ్ సమ్ ఇచ్చారు. సెకండ్ సమ్ ఏంటంటే 28x minus 35 is equal to -7. 28x minus 35y is equal to -7 అని చెప్పి ఇవి ఇచ్చారనమాట. దీనిని కాన్స్టెంట్ ఫామ్ ax ప్లస్ by ప్లస్ c ఫామ్లో రాసుకోవాలి. సో ఆ 7ని నేను ఇటు సైడ్ తెచ్చేసుకుంటే 28x minus 35y is equal plus 7 is equal to 0 అవుతుంది. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఏ వాల్యూ వచ్చేటప్పటికి 28, నెక్స్ట్ b వాల్యూ వచ్చేటప్పటికి -35 అండ్ నెక్స్ట్ c వాల్యూ వచ్చేటప్పటికి 7. అలా ఇచ్చిన ఈక్వేషన్ వాల్యూస్ని మనం కనుక్కోవాలి. ఇక్కడ రిమైనింగ్ 4 సమ్స్ ఇచ్చారు, అది మీరు ట్రై చేయాలి. నెక్స్ట్ రైట్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax ప్లస్ by ప్లస్ c అండ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a b అండ్ c. ఇది సెకండ్ రోమన్ నెంబర్. దీంట్లో ఫస్ట్ బిట్ వచ్చేటప్పటికి 2x ఈజ్ ఈక్వల్ టు 5 ఇచ్చారు. ఈ 2x ఈజ్ ఈక్వల్ టు 5ని నేను కాన్స్టెంట్ని రైట్ సైడ్ తీసుకొచ్చుకుంటే 2x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. కానీ మనకి జనరల్ ఫామ్ వచ్చేటప్పటికి ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ వైట్ టర్మ్ అనేది లేదు. సో 2x మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా 2x ప్లస్ 0y 0 ఇంటూ ఎనీథింగ్ 0 కాబట్టి 0y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 2 రాసుకొని b ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ c ఈజ్ ఈక్వల్ టు -5 ఇలా కూడా మనం రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కనుక చూస్తే సెకండ్ క్వశ్చన్లో y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి x టర్మ్ లేదు. సో 0x ప్లస్ y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏ వాల్యూ వచ్చేటప్పటికి 2 అండ్ b వాల్యూ వచ్చేటప్పటికి 1 అండ్ c ఈజ్ ఈక్వల్ టు -2. ఇట్లా ఇచ్చిన ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ సెక్షన్ చూసుకుంటే ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ యాజ్ అ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఇది మనకి థర్డ్ బిట్. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ బిట్. ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 34. 2 నెంబర్స్ని సమ్ చేస్తే మనకి 34 రావాలి అని చెప్పి వాళ్ళు ఇచ్చారు. సో ఆ 2 నెంబర్స్ ఏంటో మనకు తెలియదు కాబట్టి లెట్ ద ఫస్ట్ నెంబర్ బి ఎక్స్ అనుకుంటాను అండ్ లెట్ ద అదర్ నెంబర్ బి వై అనుకుంటాను. వాళ్ళు ఏమన్నారు సమ్ ఆఫ్ 2 నెంబర్స్, సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 34. ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. నెక్స్ట్ సెకండ్ సమ్ చూసుకుంటే ద కాస్ట్ ఆఫ్ ఏ బాల్ పెన్ ఈజ్ 5 less than half ద కాస్ట్ ఆఫ్ a ఫౌంటైన్ పెన్. సో ఫస్ట్ మనం క్వశ్చన్ని డివైడ్ చేసుకోవాలి. ద కాస్ట్ ఆఫ్ ఏ బాల్ పెన్, లెట్ ద కాస్ట్ ఆఫ్ బాల్ పెన్ బి ఎక్స్ ఈజ్ 5 less than half ద కాస్ట్ ఆఫ్ ఏ ఫౌంటైన్ పెన్. ఈజ్ 5 less than అంటే ఈజ్ ఈక్వల్ టు -5 ప్లస్ హాఫ్ ఆఫ్ ద ఫౌంటైన్ పెన్ y/2. సో y/2 ఎల్సిఎం కనుక తీసుకుంటే 2x ఈజ్ ఈక్వల్ టు -10 ప్లస్ y వస్తుంది. ఆ వేరియబుల్స్ అన్ని ఇటు సైడ్ తెచ్చేసుకుంటే 2x మైనస్ y ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకు వచ్చే ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ సమ్ భార్గవి గాట్ 10 more marks than the double marks of Sindhu. So let the marks scored by Bhargavi will be x and Bhargavi got 10 more marks than Sindhu, double than Sindhu marks. అంటే ఇక్కడ మనం భార్గవికి ఎక్కువ మార్క్స్ వచ్చాయి, సింధుకి తక్కువ మార్క్స్ వచ్చాయి అని చెప్పి డిసైడ్ అవుతాం, కానీ అది రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ భార్గవి గాట్ 10 more marks than double the marks of Sindhu. సో x భార్గవి గాట్ మార్క్స్, సో ఇట్ విల్ బి x అని అనుకొని నెక్స్ట్ 10 more, సో 10 ప్లస్ she got double the marks of Sindhu, so 2y. సో ఇప్పుడు x మైనస్ 2y మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. అలా ఇచ్చిన క్వశ్చన్ని డివైడ్ చేసుకుంటూ కనుక చేస్తే ఈ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకొకటి ఈక్వేషన్ ఫోర్త్ వన్ ద కాస్ట్ ఆఫ్ ఏ పెన్సిల్ ఈజ్ 2. ఇప్పుడు ఒక్క నిమిషం ఎరేజ్ చేసేసి ఫస్ట్ వాళ్ళు ఏమి ఇచ్చారు ద కాస్ట్ ఆఫ్ ఏ పెన్సిల్ ఈజ్ 2 అండ్ బాల్ పాయింట్ పెన్ ఈజ్ 15. షీలా పేస్ ₹100 ఫర్ ద పెన్సిల్స్ అండ్ పెన్స్ షీ పర్చేస్డ్ అని చెప్పి అడిగారు అనమాట. సో ఫస్ట్ లెట్ ద కాస్ట్ ఆఫ్ ఎ పెన్సిల్ బి ఎక్స్, లెట్ ద కాస్ట్ ఆఫ్ ఏ బాల్ పాయింట్ పెన్ బి వై. సో ఇది కాస్ట్ ఎంత 2 రూపీస్, దీని కాస్ట్ ఎంత 15 రూపీస్. సో దీనిది 2x
దీనిది 15y. సో వాళ్ళు ఏమొచ్చారు, ద కాస్ట్ ఆఫ్ ఎ పెన్సిల్ ఈజ్ 2 అండ్ ద బాల్ పాయింట్ పెన్ ఈజ్ 15. షీలా పేస్ 100 ఫర్ పెన్సిల్స్ అండ్ పెన్స్ షీ పర్చేస్డ్ అన్నారు. సో అప్పుడు మొత్తం టోటల్ ఎంత, 2x ప్లస్ 15y ఈజ్ ఈక్వల్ టు 100. టోటల్ అమౌంట్ షీ పేడ్ విల్ బి 100. ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్. రిమైనింగ్ 2 అనేది మీ హోంవర్క్. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.